హాయ్ హలో నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామో చూద్దాం పదండి. మునగాకు కరివేపాకు కడిగి పెట్టుకున్నాను, ఎండుమిర్చి, చింతపండు, మినప్పప్పు, ఇది కూడా మినప్పప్పు, ఇది శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లి. కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకటొకటి. మునగాకు చాలా మంచిది కదా, అందుకనే ఇది చేద్దాము మీతో వీడియో అని చెప్పి నేను వీడియో చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది ఓవరాల్గా. నేను ఒక 2-3 టైమ్స్ చేశాను, కానీ కొంచెం వేరే ఇంగ్రీడియంట్స్తో చేశాను. ఈసారి వేరేగా చేశాను, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పప్పులన్నీ ఫ్రై చేసుకుందాము కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు. ఈ మినపప్పు తోలుతో తీసుకుంది కూడా మంచిదేనండి, పొట్టుతో తీసుకుంది, అందుకని అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇంట్లో ఉంది కాబట్టి, లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అన్నీ ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పప్పులే కాబట్టి 3 ఒక దగ్గర వేసి చేశాను, మీరు విడివిడిగా కూడా చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది కాబట్టి ఇలా చేసా. దాని తర్వాత మనం మిక్సింగ్ జార్లోకి వేసేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పెడతాము. ఎండుమిర్చి మీకు స్పైసీ ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఎండుమిర్చి వేసుకోవచ్చు. అండ్ నేను మిరియాలు కూడా యాడ్ చేస్తానండి, మీకు అది చూపించలేదు. లాస్ట్లో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను, అంటే స్పైసీగా ఉండడానికి. మరీ ఎక్కువ స్పైసీ కాదు, మినిమం అవుతుంది. ఇంత విడిగా ఏం మనం వేయం కాబట్టి వేసుకోండి కావాలంటే. మిరియాలు మంచిది కూడా కదా. వెల్లుల్లి కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం కరకరలాడే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, మెంతులు 3 యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే చింతపండు కడిగి కొంచెం ఆరబెట్టిన చింతపండు ఇది, అది యాడ్ చేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కరివేపాకు, మునగాకు కడిగి ఆరబెట్టిన ఆకండి ఇది. మీకు మునగాకు ఇప్పుడు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, వీక్లీ మార్కెట్ పెడుతున్నారు కదా, అందులో ఈజీగా దొరుకుతుంది. మీకు వెళ్ళి తీసుకోవచ్చు. ఒకప్పుడు మునగాకు కావాలంటే ఇంకెవరైనా చెట్టు ఉంటే వెళ్ళి ఎక్కి తెంపించే వాళ్ళం. ఇప్పుడు అలా ఏం కాదు, అన్నీ దొరుకుతున్నాయి మార్కెట్లో. మీకు హెల్దీ వీళ్ళు తినాలని ఉంటే చాలు, అన్నీ దొరుకుతాయి. ఇది కూడా కొంచెం కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీ ప్రాసెస్. దాని తర్వాత కావాల్సినంత ఉప్పు యాడ్ చేసేసుకొని మిక్సింగ్ జార్లో బ్లెండ్ చేసుకోవడమే, అంతే. పౌడర్ ఫైన్గా కావాలా, కొంచెం మీకు గరక కూడా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మనకి 1 మంత్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది, ఏం కాదు. ఒక్కొక్కటి మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు. చాలా బాగుందండి, నేను రీసెంట్గా కొన్నాను. చిన్న మసాలాలన్నీ కొట్టడానికి ఆ మిక్సీలో సరిపోవట్లేదు జార్లో, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. బాగా వర్క్ అవుతుంది. ఒక్కొక్కటి యాడ్ చేసి అన్నీ మిక్సీ పడతాను.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్. ఇక్కడి వరకు తెచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. కొంచెం లేట్గా వీడియోస్ పెడుతున్నానని ఏమీ అనుకోవద్దు. యాక్చువల్లీ నాకు పార్లర్ కూడా ఉంది చెప్పాను కదా, అది ఇది చూసుకోవడం కొంచెం లేట్ అవుతుంది. నేనైతే ఫైన్ పేస్ట్ చేసుకున్నానండి, ఫైన్ పాలిష్ చేసుకున్నాను. సరే మీరు కావాలంటే అది కొంచెం గరగరగా గురించుకుంటే బాగుంటుంది. కొందరికి అలా ఇష్టం, కొందరికి ఇలా ఇష్టం. మంచిగా ఇది మనం ఇడ్లీలోకి వాడచ్చు, దోశలోకి వాడచ్చు, ఫ్రై చేసుకుంటే దాని మీద వేసుకోవచ్చు. దేంట్లోనైనా చాలా బాగుంటుంది కాంబినేషన్ అసలు. అంటే పిల్లలు కరివేపాకు పౌడర్ అయితే తినరు కాబట్టి రెండింటిని మిక్స్ చేసి తింటే కూడా బాగుంది టేస్ట్. ఇదిగోండి ఓవరాల్ ఇలా వచ్చింది. జార్ నిండా సరిపడా వచ్చింది నాకు. ఈజీగా 1.5 month వస్తుంది. చాలా టేస్టీగా వచ్చిందండి. చూడండి, మీరు ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్, టేక్ కేర్.